నిందలేసుకుంటా కాలక్షేపం చేస్తాడు. ఏదో ఒకటి అబద్ధాలు చెప్తూ కేసీఆర్ మీదనో కేటీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ నాయకుల మీదనో మా బాల్కా సుమన్ మీదనో దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి నిందలేసుకుంటా కాలం గడుపుతున్నావు తప్ప నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు. ఎన్నికల ముందు రైతు బంధు పడుతుంది, ఎన్నికలు కాగానే ఎగ్గొడతావు. అందుకే నువ్వు కర్ణుడివి కాదు, నువ్వు కుంభకర్ణుడివి రేవంత్ రెడ్డి. అసలు నీకు రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఎన్నడన్నా రైతుల గురించి మాట్లాడినవా? దమ్ముంటే నువ్వు నీ మంత్రులు గన్మెన్ లేకుండా ఒక్కసారి రైతుల దగ్గర రండి, ఈపు సాఫ్ చేస్తారు మిమ్మల్ని. ఏం మాట్లాడుతుండవు నిన్న? నేను రైతు బంధు వేసినా, రుణమాఫీ చేసినా, పడ్డదో పడలేదో నాకు తెలియదట. నువ్వు ముఖ్యమంత్రి చెప్పరాశివా? పడ్డదో పడలేదో తెలియకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు? నీకు తెలియదా? ఆడ కట్టుకొత్తుతే కేసీఆర్ ఉన్నప్పుడు టింగు టింగున ఫోన్లు మోగలేదా? హైదరాబాద్ లో కేసీఆర్ కట్టుకొత్తుతే కరోనాలో కూడా రైతుల ఫోన్లు టింగు టింగు టింగున మోగినాయి. రైతు బంధు బరాబరు పడ్డది. నువ్వు ముఖ్యమంత్రి నువ్వు పైసలు వేసినా అంటున్నావు. నేను అడిగే ఇప్పుడు మల్కాపూర్లా, మరి రేవంత్ రెడ్డి పైసలు వేసినా అన్నాడు, పడ్డాయా అన్నా? ఏడబడ్డాయి సార్? వేసిన ముఖం అయితే పడాయా సార్? ఆయన వేయలేదు సార్, అబద్ధం చెప్తుండు అని ఇలా మల్కాపూర్లో గంగాధర మండలంలో రైతులు చెప్తున్న పరిస్థితి. ఎంతకాలం ఈ డ్రామా? నీకు బూతుల మీద ఉన్న ధ్యాస రైతుల మీద లేదు రేవంత్ రెడ్డికి. ఎంతసేపు నీ పేగులు వీకి మెడలేసుకుంటా, ఆగుల తొండలు జొరగొట్టా, కండ్ల గుడ్లు వీక్తా, నిన్ను జైల్లో పెడతా, నీ మీద కేసులు పెడతా, ఈ చిల్లర మాటలు తప్ప నీకెప్పుడన్నా రైతుల మీద ధ్యాస ఉన్నదా? ఒక్కనాడన్నా ఆలోచన చేసినవా? అంత జూటా మాటలు రేవంత్ రెడ్డి. నిన్న అంటున్నాడు, కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, ఏం చేసిండు కేసీఆర్ అంటుండు. కేసీఆర్ గొల్లోళ్ళ గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి మా గంగుల కమరాకలన్న నాయకత్వంలో 119 గురుకుల పాఠశాలలు పెట్టిండు, 30 డిగ్రీ కాలేజీలు పెట్టిండు. బీసీలకు ఒక్క డిగ్రీ కాలేజీ లేకుండే మా కమలాకరణ నేతృత్వంలో బీసీ ఆడపిల్లలు చదువుకోవడానికి 30 గురుకుల డిగ్రీ కాలేజీలు పెట్టిండు. ఒక్క సంవత్సరం బీసీలకు 119 గురుకులాలు పెట్టిండు కేసీఆర్. పిల్లల కోసం గురుకులాలు పెట్టిండు, తండ్రులకు గొర్రె పిల్లలు ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, ఏం కావాలంటే అది చేసిండు. నీ ముఖానికి నువ్వు అది చేయలే, ఇది చేయలే. నువ్వు గొర్రె పిల్లలు బంద్ పెట్టావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గురుకుల పాఠశాలలకు అన్నం కూడా చక్కగా పెట్టలేవు, పిల్లల్ని